నమస్తే. ఈ టిప్స్ తో మనం పనులను త్వరగా చేసుకోవడమే కాకుండా డబ్బులను కూడా ఆదా చేసుకోవచ్చు. వాష్రూమ్ అనేది ఇలా తెల్లగా మరకలుగా ఉన్నప్పుడు వీటి కోసం మనము ఎటువంటి హార్పిక్ని కెమికల్స్ లాంటివి యూజ్ చేయకుండా ఇంట్లో ఉండే వాటితోటే ఈజీ ప్రాసెస్లో క్లీన్ చేసుకోవచ్చు. వేస్ట్గా ఉన్న ఒక బాక్స్ని తీసుకున్నాక దీంట్లోకి కొద్దిగా విమ్ లిక్విడ్ని వేయండి. విమ్ లిక్విడ్ ప్లేస్లో మీరు నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవచ్చు. వైట్ వెనిగర్ని కొద్దిగా యాడ్ చేసినాక బేకింగ్ సోడా ఉంటుంది కదండి, అది 2 టీ స్పూన్స్ వరకు వేసి కొన్ని వాటర్ని మాత్రమే యాడ్ చేయండి. బేకింగ్ సోడా ఇలా పూర్తిగా కరిగిన తర్వాత జగ్గులో కొన్ని హాట్ వాటర్ని తీసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న వాటర్ అంతా కూడా ఇందులో కలిపేసి ఇలా వాష్రూమ్లో ఈ వాటర్ అంతా కూడా వేసేసి మనము ఏదైనా ఒక బ్రష్తో ఇలా క్లీన్ చేసుకోవాలి. ఇలా టైల్స్ని అలాగే ఫ్లోర్ని అంతా కూడా క్లీన్ చేసుకున్నామనుకోండి, ఈ తెల్లటి మరకలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. చాలా మంది వాష్రూమ్ని క్లీన్ చేయడానికి హార్పిక్ లాంటి కెమికల్స్ని యూజ్ చేస్తారు, కానీ వాటికంటే ఇలా ఇంట్లో ఉండే వాటితోటే వాష్రూమ్ని క్లీన్ చేసుకోవచ్చు. బాత్రూమ్ యొక్క టైల్స్ని ఫ్లోర్ని అంతా ఇలా బ్రష్తో రుద్దేసిన తర్వాత వాష్రూమ్ డోర్ కూడా ఇలా తెల్లగా మరకలు ఏర్పడ్డాయనుకోండి, దానిపైన కూడా కొన్ని వాటర్ని వేసి మనము బ్రష్తో కాకుండా మామూలు స్క్రబ్బర్ ఉంటుంది కదండి, దాంతో మాత్రమే క్లీన్ చేసుకోవాలి. బ్రష్తో క్లీన్ చేసుకుంటే దాని మీద ఉండే పెయింట్ అనేది పూర్తిగా తొలగిపోతుంది. ఆ తర్వాత మనము ఇలా వాటర్తో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, వాష్రూమ్ డోర్ కూడా చాలా నీట్గా మళ్ళీ ఎప్పటి మాదిరిగా కనిపిస్తుంది. ఇలా మనము ఫ్లోర్ని టైల్స్ని క్లీన్ చేసుకున్నాం కదండి, దాన్ని కూడా మనము వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి వాష్రూమ్లో కూడా ఎంత మురికి వచ్చిందో. హార్పిక్నే కాదండి, ఇలా ఇంట్లో ఉండే వాటితో క్లీన్ చేసుకున్నా కూడా మురికి అంతా కూడా తొలగిపోతుంది. క్లీన్ చేయకముందు వాష్రూమ్ అనేది ఎలా ఉందో ఇప్పుడు క్లీన్ చేసినాక చూసారు కదండి, అద్దంలా మెరిసిపోతుంది కదా. ఇలా మనం ప్రిపేర్ చేసుకునేవి క్లీనింగ్ ప్రాసెస్లో చాలా బాగా యూజ్ అవుతాయండి. ఎక్కడ తెల్లటి మరకలే కాకుండా గారపట్టిన మరకలు కూడా అస్సలకే కనిపించవు. వాష్రూమ్ ఎప్పుడు చూసినా కూడా చాలా నీట్గా క్లీన్గా కనబడుతుంది. వాష్రూమ్ క్లీనింగ్ ప్రాసెస్లో మీరు కోల్గేట్ పేస్ట్ని యాడ్ చేసినా కూడా రిజల్ట్ అనేది చాలా బాగా ఉంటుంది. చూసారు కదండి, ఇలా తక్కువ ఖర్చుతో మనము వాష్రూమ్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్, నాన్ స్టిక్ ప్యాన్స్లో మనం కర్రీని కానీ ఏదైనా స్నాక్ ఐటెం చేసుకున్నప్పుడు స్పూన్ని గ్యాస్ స్టవ్ పైన పెట్టేసామనుకోండి, క్లీన్ చేయాల్సిన పని కూడా ఉంటుంది కదా. నాన్ స్టిక్ ప్యాన్కే వచ్చిన హోల్లో ఈ స్పూన్ని పెట్టేసామనుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా తీసుకోవచ్చు. అప్పుడు గ్యాస్ స్టవ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. ఒక బౌల్లోకి కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని వేసిన తర్వాత వైట్ వెనిగర్ని కూడా యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి వీటన్నిటిని బాగా కలిపేసిన తర్వాత ఏదైనా ఒక పొడి క్లాత్ని తీసుకొని ఈ వాటర్ని ఈ క్లాత్ పైన వేసి కిచెన్లో ఉండే టైల్స్ ఉన్నాయి కదండి, ఆయిల్ అంతా పడి జిడ్డుగా తయారైతాయి కదా, వాటిని క్లీన్ చేయడానికి ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవాలంటే మనము ఎక్కువగా కష్టపడకుండా ఇలా తక్కువ టైంలో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా జిడ్డు పట్టిన కిచెన్ టైల్స్ని క్లీన్ చేసుకోవడానికి ఓన్లీ 2 మినిట్స్ మాత్రమే పట్టింది. మరొక యూస్ఫుల్ టిప్, స్విచ్ బోర్డ్స్ అనేవి ఇలా జిడ్డుగా తయారైనప్పుడు ఒక పొడి క్లాత్ పైన హ్యాండ్ వాష్ లిక్విడ్ ఉంటుంది కదండి, కొద్దిగా వేసి మనము ఇలా ఇంట్లో ఉండే స్విచ్ బోర్డ్స్ని క్లీన్ చేసుకుంటే ఎలాంటి మరకలైనా ఈజీగా తొలగిపోతాయి. సోఫా పైన పిల్లలు కానీ మనం కానీ ఏవైనా ఇలా మరకలు అంటించినప్పుడు ప్రతిసారి మనము వాటర్తో క్లీన్ చేయలేం కదండి. మన ఇంట్లో ఉండే కొద్దిగా బేకింగ్ సోడాను ఈ సోఫా పైన కొద్దిగా వేసి ఒక క్లాత్ని తీసుకొని లేదా ఇలా హ్యాండ్కి మనము సాక్స్నైనా వేసుకొని ఇలా సోఫా సెట్ని అంతా కూడా ఈ బేకింగ్ సోడాను అటు ఇటు బాగా రఫ్ చేస్తూ క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల సోఫా పైన ఉండే జిడ్డు మరకలు అలాగే ఏవైనా నూనె మరకలు ఉన్నా కూడా అవి పూర్తిగా పీల్చేసుకుంటాయి. ఇలా సోఫానంతా క్లీన్ చేసుకున్నాక ఒక క్లాత్ని తీసుకొని మనం వేసిన వంట సోడానంతా కూడా ఇలా దులిపేసేయండి. అప్పుడప్పుడైనా సోఫాను ఈ పద్ధతిలో క్లీన్ చేసుకోవాలి. ఒక గిన్నెని తీసుకొని దాంట్లోకి కొద్దిగా కొబ్బరి నూనెను వేసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కొబ్బరి నూనెలో మందార ఆకును మిక్స్ చేశాను కాబట్టి ఆ కలర్లో ఉందండి. ఇలా కొబ్బరి నూనెను వేసుకున్నాక టీ పొడి ఉంటుంది కదా, ఆ టీ పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. లేదంటే టీ పెట్టేటప్పుడు మరిగిన టీ పౌడర్ ఉంటుంది కదండి, దానినైనా కూడా తీసుకోవచ్చు. కొన్ని వాటర్ని వేసి ఈ రెండింటిని బాగా కలిపేసేయండి. ఈ టీ మిశ్రమాన్ని ఇలా ఒక క్లాత్ పైన వేసి
కర్రతో చేసిన వస్తువులు ఉంటాయి కదండి, అవి ఏవైనా సరే డోర్స్ కానీ ఇలాంటి బెడ్స్, చైర్స్ అలాంటి వాటిని మనము టీ పొడి, కొబ్బరి నూనె మిశ్రమంతో క్లీన్ చేసుకున్నాం అనుకోండి, కర్రతో చేసిన వస్తువులను మనము ఇలా క్లీన్ చేసుకున్నాం అనుకోండి, మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా దుమ్ము ధూళి కూడా అస్సలకే కనిపించదు. ఒక నైఫ్ను తీసుకొని ఇలా ఒక క్లాత్ను కానీ లేదా టిష్యూ పేపర్నైనా ఈ నైఫ్కి ఇలా రౌండ్గా మలుచుకోవాలి. ఇప్పుడు దీనితో ఇలా కబోర్డ్ మధ్యలో చిన్న చిన్న స్పేస్ ఉంటుంది కదండి, దాన్ని మనం క్లాత్తో క్లీన్ చేయలేనప్పుడు ఇలా నైఫ్కి టిష్యూ పేపర్ని కానీ ఏదైనా క్లాత్ని పెట్టేసి క్లీన్ చేసుకున్నాం అనుకోండి, అక్కడ పడ్డ డస్ట్ అంతా కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న స్పేస్లో మనము చీపురు కట్ట సహాయంతో క్లీన్ చేసుకోలేని వాటిని అన్నిటినీ కూడా ఇలా నైఫ్ సహాయంతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. రిమోట్ సెల్స్ అనేవి అప్పుడప్పుడు సరిగా పనిచేయనప్పుడు ఈ సెల్స్ని ఇలా బయటికి తీసి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదండి, మనం వాటికి ఈ సెల్స్ని బాగా రఫ్ చేసామనుకోండి, ఇలా రెండు వైపులా రఫ్ చేసిన తర్వాత మళ్ళీ రిమోట్ దాంట్లో పెట్టేసి ఆన్ చేసామనుకోండి, త్వరగా ఆన్ అయిపోతుంది. ఇలా మనము ఒక 1 వీక్ వరకు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇలా అర్జెంట్ టైంలో సెల్ అనేది వీక్ అయినప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. 2 వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీసి పక్కన పెట్టేసుకున్నాక కాటన్ ఉంటుంది కదండి, ఇలా దూదిని తీసుకొని ఈ దూది లోపట మనము ఈ వెల్లుల్లి రెబ్బను హాఫ్గా కానీ ఫుల్గా కానీ ఈ దూది మధ్యలో పెట్టేసుకోవాలి. ఈ చలికాలంలో కానీ వర్షాకాలంలో సర్ది, జలుబు అలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పడుకునే ముందు చెవులలో ఈ దూదిలను పెట్టుకున్నాం అనుకోండి, జలుబునంతా కూడా లాగేస్తుంది. చాలా మంది డెలివరీ అయిన తర్వాత బాలింత టైంలో కానీ ఇలా జలుబు ఎక్కువగా ఉన్న సమయంలో ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. స్పాంజ్ స్క్రబ్బర్ని ఇలా నైఫ్తో మధ్యలో చిన్న హోల్ చేసుకోవాలి. ఇలా హోల్ చేసిన దాంట్లో విమ్ లిక్విడ్ని కానీ సోప్ని కానీ పెట్టేసి మనము గిన్నెలన్నిటినీ కూడా ఇలా ఒకేసారి క్లీన్ చేయడానికి యూజ్ అవుతుంది. ప్రతిసారి సోప్ని స్క్రబ్బర్కి అంటించాల్సిన పని లేకుండానే ఇలా గిన్నెలు ఎన్ని ఉన్నా సరేనండి ఒకేసారి స్క్రబ్బర్తో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. దీనితో మన పని సులువు అవ్వటమే కాకుండా టైం కూడా చాలా వరకు సేవ్ అవుతుంది. కిచెన్లో ఉండే సింక్ని క్లీన్ చేయడానికి సోప్ని యూజ్ చేయడం కంటే లైజాల్ ఉంటుంది కదండి, ఈ లైజాల్ బాటిల్ అనేది క్లీనింగ్లో అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. చాలా బాగా పనిచేస్తుందండి. ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. లైజాల్ని కొద్దిగా ఈ సింకులో వేసేసి మనము స్క్రబ్బర్తో క్లీన్ చేసుకోవాలి. దీనివల్ల ఈ సింక్ అనేది మంచి షైనింగ్లోకి రావటమే కాకుండా ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మంచి సువాసన అనేది వస్తుంది. ఎప్పుడైనా మనం నాన్ వెజ్ గిన్నెలు క్లీన్ చేసినప్పుడు ఇలా బ్యాడ్ స్మెల్ వచ్చిందనుకోండి, ఒక్కసారి లైజాల్తో క్లీన్ చేసి చూడండి, 1 వీక్ వరకు కూడా మంచి సువాసన అనేది వస్తుంది. మ్యాచ్ బాక్స్ అనేది దేవుని గదిలో మనము దీపారాధనకు యూజ్ చేస్తాం కదండి, ఇలా ఆయిల్ పడి కానీ వాతావరణం మార్పుల వల్ల ఈ మ్యాచ్ బాక్స్ అనేది ఇలా మెత్తగా అయ్యి ఫైర్ అనేది త్వరగా రాకుండా ఉంటుంది. అలాంటి టైంలో ఈ మ్యాచ్ బాక్స్లను మనము వంట చేసేటప్పుడు ఇలా వేడిగా ఉన్న గిన్నెలు ఉంటాయి కదండి, దానిపైన ఈ మ్యాచ్ బాక్స్లను పెట్టేసామనుకోండి, ఆయిల్ మరకలు కానీ తడి అనేది పూర్తిగా అబ్జర్వ్ చేసి అప్పుడు ఈ మ్యాచ్ బాక్స్ అనేవి త్వరగా ఫైర్ అనేది వస్తుంది. ఇలా అప్పుడప్పుడు వాతావరణం మార్పులకు మ్యాచ్ బాక్స్ సరిగా రానప్పుడు ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ యూస్ఫుల్ టిప్స్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.